హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా చెప్పుకుంటున్న మెట్రో రైలు వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. మెట్రో రైలు రెండో దశలోని ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్లు కొలిక్కొచ్చాయి. కొత్తగా నిర్మించబోయే 6 కారిడార్లలో 5 కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్కు తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. అన్ని కారిడార్లలో కలిపి 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గాల నిర్మాణానికి దాదాపు 32,237 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ కారిడార్లతో హైదరాబాద్ రూపురేఖలు కూడా మారనున్నాయి. మెట్రో రైల్ రెండవ దశపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. పెరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టారు. మొదటి దశలో 3 కారిడార్ల వరకే పరిమితమైన మెట్రో రైల్ రెండవ దశలో 6 కారిడార్లతో ఇంకా మెరుగైన సేవలు అందించనుంది. వీటిలో 5 కారిడార్లపై డిపిఆర్ సిద్ధమైందని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్ఎండిఏ పరిధిలో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి అధ్యయన నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డిపిఆర్లను సమర్పించడానికి సిఎంపి తప్పనిసరి. ఈ 5 కారిడార్లకు 24,237 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందిస్తోంది. రెండవ దశలో భాగంగా నాగోల్ నుంచి చాంద్రయానగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకుండే మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. విమానాశ్రయ మెట్రో కారిడార్గా పిలిచే కారిడార్ 4 నాగోల్ నుంచి చాంద్రయానగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల దూరంలో 24 స్టేషన్లు రానున్నాయి. దీనిలో 35 కిలోమీటర్లు సాధారణ ఆకాశ మార్గం కాగా 1.6 కిలోమీటర్లు భూగర్భంలో మెట్రో రైలు ఉండడం విశేషం. విమానాశ్రయ ప్రాంతంలో భూగర్భ మెట్రో స్టేషన్ రానుంది. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, రావిర్యాల మీదుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి మరో కారిడార్ను రెండో దశలోనే చేర్చారు. దీంతో మెట్రో కారిడార్ల సంఖ్య 9కి చేరుతుంది. ఇక కారిడార్ 5 రాయదుర్గం నుంచి విప్రో సర్కిల్ మీదుగా కోకాపేట నియో పోలీస్ వరకు నిర్మించనున్నారు. ఈ మార్గంలో 11.6 కిలోమీటర్లతో 10 ప్రస్తుతం దీనిపై డిపిఆర్ సిద్ధం కాలేదని తెలుస్తోంది. వివిధ ప్రత్యామ్నాయాలపై లోతైన చర్చల తర్వాత రెండో దశ మార్గాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారని అధికారులు వెల్లడించారు. రావిర్యాల మీదుగా ఫోర్త్ సిటీకి మెట్రో అనుసంధానానికి ఆకర్షణీయమైన సౌకర్యాలతో వినూత్న రీతిలో డిపిఆర్ సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. దీనికి సుమారు 8,000 కోట్ల వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ మినహా మిగిలిన 5 కారిడార్లు డిపిఆర్లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం తెలిసిన విషయమే. 6 కారిడార్లు పూర్తయితే నగర వాసుల ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గినట్టేనని నిపుణులు చెబుతున్నారు.